మనం ఎక్కడికైనా సేఫ్గా ట్రావెల్ చేయాలి అంటే ఏరోప్లేన్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే కార్ యాక్సిడెంట్స్తో కంపేర్ చేస్తే రిస్క్ ఆఫ్ డెత్ చాలా తక్కువ కాబట్టి. 2020లో హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం విమాన ప్రమాదానికి గురయ్యే అవకాశం 1.2 మిలియన్లో 1 అని, అండ్ అలాంటి ఇన్సిడెంట్స్లో చనిపోయే అవకాశం 11 మిలియన్లో 1. ఇది కార్ యాక్సిడెంట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ, విచ్ మీన్స్ 5,000 మందిలో 1 అని ఈ రీసెర్చ్లో తేలింది. సౌత్ కొరియాలో సండే మార్నింగ్ రన్వేపైకి దిగుతుండగా ఏరోప్లేన్ క్రాష్ అయిన యాక్సిడెంట్లో 170 మందికి పైగా చనిపోయారు. సౌత్ కొరియా నైరుతి ప్రాంతంలోని మూవాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జేజూ ఎయిర్లైన్స్కి చెందిన ఏరోప్లేన్ రన్వేపై నుంచి జారి గోడను ఢీకొట్టింది. బ్యాంకాక్ నుంచి రిటర్న్ వస్తున్న ఈ ప్లేన్లో 181 మంది ఉన్నారు. వీళ్లల్లో 179 మంది చనిపోయారు. మిగిలిన 2 రెస్క్యూ టీమ్ ఆఫీసర్స్ కాపాడారు. కానీ ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే పక్షి ఢీకొనడం వల్ల కానీ లేదా బ్యాడ్ క్లైమాటిక్ సిచ్యువేషన్స్ వల్ల కానీ ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆఫీసర్స్ భావిస్తున్నారు. ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, నిజంగా ఒక పక్షి ఢీకొడితేనే ఏరోప్లేన్ క్లాష్ అవుతుందా? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఆల్సో ల్యాండింగ్ అవ్వకముందు పైలట్ ఫ్యూయల్ డంప్ చేసి ఉంటే అంత పెద్ద బ్లాస్ట్ అయి ఉండేది కాదు అని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి ఈ ఫ్యూయల్ డంప్? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. హాయ్, దిస్ ఇస్ అబ్దుల్ సయ్యద్, యు ఆర్ వాచింగ్ ఛోటా న్యూస్. ప్రమాదానికి కారణమైన 7C2216 ఏరోప్లేన్ కొరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన జేజూ ఎయిర్లైన్స్కి చెందింది. ఇండియన్ టైమ్ జోన్ ప్రకారం మార్నింగ్ 5:30 విమానం మూవాన్కు చేరుకుంది. ప్లేన్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న టైంలో పక్షులు ఢీకొనే ప్రమాదం ఉందంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే 2 నిమిషాల తర్వాత పైలట్ మేడే కాల్ చేశారు. మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని తెలియజేసేది. ఈ ఎమర్జెన్సీ కాల్ రావడంతో ప్లేన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ల్యాండ్ చేయడానికి ఎయిర్ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ పర్మిషన్ కూడా ఇచ్చింది. నౌ ఎవ్రీవన్ ఆఫ్ us need to see this video bite which has recorded before the crash by a passenger. Sensitive people ఎవరైనా ఉంటే avoid watching this video. ప్లేన్లో ఉన్న ఒక ప్యాసింజర్ తన బంధువుకు ఫోన్ చేసి ప్లేన్కి ఉన్న వింగ్లో పక్షి ఇరుక్కుపోయిందని, ప్లేన్ ల్యాండ్ అయ్యే సిచ్యువేషన్ లేదని చెప్పినట్టుగా సౌత్ కొరియా రీజనల్ మీడియా హౌసెస్ తెలిపాయి. ప్లేన్కి ఉండే వీల్స్ ఆర్ ఇతర ల్యాండింగ్ గేర్కి కానీ యూజ్ చేయకుండానే ఏరోప్లేన్ రన్వేపైకి జారిపోతున్నట్లుగా ఒక వీడియోలో కనిపించింది. విమానం రన్వే వైపు నుంచి జారి గోడను ఢీకొట్టడంతో మంటలు కూడా చెలరేగాయి. ఆ తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపించిందని, దాని తర్వాత కంటిన్యూస్గా పెద్ద పెద్ద పేలులు సంభవించాయని ప్రత్యక్ష సాక్షి అయిన ఒకరు సౌత్ కొరియన్ న్యూస్ ఛానల్ అయిన యోన్హాప్కు చెప్పారు. బర్డ్స్ అటాక్ ఆర్ బ్యాడ్ వెదర్కి ఈ డెడ్లీస్ క్రాష్ కారణమై ఉంటుందని, కానీ ఖచ్చితమైన కారణంపై ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అక్కడి గవర్నమెంట్ చెప్తుంది. అండ్ ఆల్సో విమానం నుంచి వాయిస్ రికార్డర్ను అలానే బ్లాక్ బాక్స్ని కూడా ఆఫీసర్స్ రికవర్ చేసుకున్నారు. ఈ మొత్తం యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియాలి అంటే ఈ బ్లాక్ బాక్స్ని ఎగ్జామిన్ చేస్తే ఆల్మోస్ట్ అంతా తెలిసిపోతుంది. అండ్ బ్లాక్ బాక్స్కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఏరోప్లేన్స్ని పక్షులు ఢీకొనడం చాలా కామన్. యూకేలో 2022లో 1400 కంటే ఎక్కువ పక్షులు ఢీకొన్న ఘటనలు నమోదయ్యాయి. సివిల్ ఏవియేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటిలో కేవలం 100 మాత్రమే ఏరోప్లేన్స్ని ఇంపాక్ట్ చేశాయి. 2009లో న్యూయార్క్లోని హ్యాడన్స్ రివర్లోకి దూసుకెళ్లిన ఎయిర్ బస్ బాతుల గుంపును ఢీకొట్టింది. మొత్తం 155 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. బట్ సండే రోజు అయిన జేజూ ఏరోప్లేన్ క్రాష్ ఎలా అయిందో స్టిల్ ఆ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఫ్యూయల్ డంప్. అసలు ఫ్యూయల్ డంప్ అంటే ఏంటి? ఏదైనా ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేటప్పుడు బ్లాస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఫ్యూయల్ డంప్ స్ట్రాటజీని పైలట్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. విచ్ మీన్స్ ప్లేన్ గాల్లో ఉన్నప్పుడే ఫ్యూయల్ని ఎయిర్లో డంప్ చేయడం. ఇలా చేస్తే ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత క్రాష్ అయినా కూడా బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో అందులో ఉండే ప్యాసింజర్స్ సేఫ్గా బయటపడవచ్చు. బట్ పైలట్ అలా చేయకపోవడానికి కూడా రీజన్ ఉంది. అదేంటంటే ఈ స్పెసిఫిక్ ప్లేన్ మోడల్ బోయింగ్ 737లో ఫ్యూయల్ డంప్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి. దానికి ఆల్టర్నేటివ్గా ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఫ్యూయల్ అయిపోయే వరకు ప్లేన్ గాల్లో తిరగాలి. దీన్ని ఫ్యూయల్ బర్న్ అంటారు. నో మ్యాటర్ వాట్. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆల్వేస్ సేఫ్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ నెగ్లిజెన్సీ ఇన్ ట్రావెల్ సేఫ్టీ? What do you think? Let us know in comment section. And for more such interesting updates, do subscribe to our channel. This is Abulay Sayyed signing off.